నెక్స్ట్ కానిస్టేబుల్ నిత్యపల్లి కొడుకు. ఈ మొదట 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాను కొడుకు. ఈయనకు పెళ్ళిళ్ళు చేసుకోవడమే పని ఈ మొదటి కానిస్టేబుల్ అయినా కానీ. పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెద్దల సమక్షంలో గొడవ పడడం, రాజు వివరించుకోవడం, ఉల్లించుకోవడం ఈ మొదటి పని అంట. ఈయన పని అదేనంట ఇంకా మొత్తం. గత 2 ఏళ్ల కింద ఓ తండాకు చెందిన 13 ఏళ్ల మైనర్ బాలికని పెళ్లి చేసుకొని ఈ గొడవ పెద్దది కావడంతో అప్పటితో ఆపేసిండు. వరుస పెళ్లిళ్ళు, వివాదాలు. మొదటి భార్యతో 2 నెలలు, రెండో భార్యతో 6 నెలలు, మూడో భార్యతో కేవలం కొద్ది రోజులు మాత్రమే కాపురం చేశాడు మోతవారి. మైనర్ బాలికతో వివాహం చేసుకుని ఆమెను కూడా వేయగలేక ఈ రోజు పుట్టింటికి వెళ్ళిపోయింది. అది అట్లుంది అది. నెక్స్ట్ తాగే నీళ్ళలో పురుగుమందు కలిపిన మోతవారి ఉపాధ్యాయుడు. భూపాలపల్లి న్యూస్. పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పి సద్మార్గంలో నడపాల్సిన ఉపాధ్యాయులే గది తప్పారు. వారి మధ్య వివాదాలతో ఉపాధ్యాయుడు ఈయనడు ఈల గొడవ ఏం చేసుకోలేక నీళ్ళలో పురుగుమందు కలిపినాడు దార్కారి. మనసులో అరగారులేరా నాయన మీరు. ఆ నీరు తాగిన 11 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భూపాలపల్లి జిల్లా. మీరేమన్నా ఉంటే మీరు మాట్లాడుకోవాలి. బుడ్డ పిల్లలు అరా మీరేమన్నా. పురుగుమందు కలిపినట్టు మోతవారి నీళ్ళల్లో. సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నారు స్కూల్లో. శుక్రవారం వంటగది పక్కన ప్లాన్లో 11 మంది ఆసుపత్రులు ఉన్నారంట ఈ మోతవారి చేసిన ఉద్ధారకానికి. తీసుకపోయి లోపడేసి జర పూజన ఏరిన ఆయనకి. నెక్స్ట్ వచ్చేసి ఉన్నాయి బాగా చాలా మంది ఉన్నారు ఇవాళ మోతవారులు. 30 పెళ్లి స్టేషన్లలో 102 చోరీ కేసులు అంట. అమ్మ ఇలా వీళ్ళకి మరీ ఎట్లున్నాడు అంటే నెత్తిలో ఎంటికెళ్ళేవారు ఆయన. టామాంజరీలో ఉంటాయి చూడు మీద పుల్కలు అట్టనే ఉన్నాడు ఈయన. ఏమో 30 పోలీస్ స్టేషన్లలో 102 చోరీ కేసులు అంటే అని ఆయన డ్యూటీ అది ఇంట్లో ఉంటాడా లేకపోతే మొత్తం రోడ్ల మీద ఉంటాడు ఆయన. ఎంజాయ్ చదివినాడు ఈయన. అబ్బో మేనేజర్ స్థాయి ఉద్యోగం చేసి జల్సాలకు ఫలితంగా ఉద్యోగం పోగా నాటి నుంచి జైలుకు వెళ్ళి రావడం, మళ్ళీ దొంగతనాలకు పాల్పడడం. అదే ఇక ఈయన గనుడు మంచి చెదిరిన మోతవారైన మహమ్మద్ ఆవేద్ అహ్మద్ 42 MBA పూర్తి చేశాడు. జాబు లేవు, అదే జాబ్ అయిపోయింది ఈయనకి. 102 కేసులు అంటే అమ్మ మామూలైన కాదేనా. అబ్బో 2009లో అహ్మద్ వివాహమైంది. కుమారుడు కుమార్తె సంతానం. అయినా అతడు చోరీలు ఆపలేదు. ఇళ్లకు వేసిన తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేయడంలో ఆరితేరాడు. సైబరాబాద్ రాచకొండ పొల్యూషన్ కమిషన్ పరిధిలో 30 ఠాణాల్లో అతడి పైన కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 2021లో జోడులకు వెళ్లి విడుదలయ్యాడు. 2 నెలల క్రితం KPHP ఠాణా పరిధి 9వ ఫేజ్లో ఓ ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు గొలుసు నగదు అపహరించాడు. ఈ కేసులో పోలీసులు అతనిని 102 కేసులు ఉన్నాయంట ఆయన మీద. అబ్బా సెంచరీ క్రాస్ చేసింది కదా ఆయన. ఆయనకి అవార్డు ఇవ్వాలి. పోలీస్ స్టేషన్లో తర్వాత ఎదురు కానీ జర అవార్డు ఇచ్చి 102 కేసులు అంటే ఏందిరా నాయన అమ్మా. నెక్స్ట్